ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే ఆనపకాయ స్వీట్. ఆనపకాయ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఆనపకాయ, కోవా, నెయ్యి, పాలు, జీడిపప్పు, యాలకులు, పంచదార అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ ఆనపకాయని ఇక్కడ ఆల్రెడీ పీల్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో దీన్ని మనము గ్రైండ్ అన్న చేసుకోవచ్చు, లేకుంటే తురుముకోవచ్చు. సో మనకి కన్సిస్టెన్సీ ఎట్లా కావాలి అనే దాన్ని బట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెము గ్రైండ్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. సాఫ్ట్గా వస్తుంది అన్నమాట స్వీట్. సో లేతగా ఉంది కాబట్టి మనము దీన్ని గింజలతో పాటు ఉపయోగించేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేద్దాము. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఒక్క నిమిషంలో గ్రైండ్ అయిపోయింది. సో దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుని చాలా సింపుల్గా మనము తురుముతే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ గ్రైండ్ చేసేసాను. మీరు తురుముకోవచ్చు కావాలంటే, కొంచెం ఆ గ్రెయినీగా ఉంటుంది తురమటం వల్ల. అదొక డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం గ్రైండ్ చేసేసినందుకు ఏంటంటే చాలా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది దీనికి. సో చక్కటి గ్రీన్ కలర్, కూడా మంచి గ్రీన్ కలర్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే పంచదార, నెక్స్ట్ యాలకులు స్టార్టింగ్ నుంచే యాడ్ చేస్తే ఏంటంటే ఆనపకాయ అనేది వెజిటేబుల్ కదా, ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ పోయి ఆ స్వీట్నెస్ అనేది చక్కగా తీసుకుంటుంది. ఆనపకాయ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ఫ్లేవర్ మనము యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ తీసుకుంటూ ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం మనము కొంచెం అంత యాలకులు యాడ్ చేసామనుకోండి, ఆ స్వీట్నెస్ అనేది చక్కగా తీసుకుంటుంది అనమాట. సో 4 యాలకులు యాడ్ చేసేసాను. కొంచెము ఆ ఫ్లేవర్ దీనికి వచ్చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. ఈ లోపల జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుందాము. సో జీడిపప్పు యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనకి మధ్య మధ్యలో కొంచెం అంత ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెము దీంట్లో ఆ పోషక విలువలు, కొంచెం అంత ప్రోటీను, కొంచెం అంత కార్బోహైడ్రేటు, కొన్ని గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట జీడిపప్పు యాడ్ చేసేటప్పటికి. జీడిపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కోవా బ్రేక్ చేసేసి ఇందులో యాడ్ చేయటం అనమాట. కొద్దిగా ఇట్లా బ్రేక్ చేసేసి యాడ్ చేసేసుకోవటం. కోవా యాడ్ చేసేటప్పటికి ఇంకా పోషక విలువలు చాలా హైగా ఉంటుంది. పాలల్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ దీనికి యాడ్ అవుతుంది. పాలల్లో ఒకటే మనకి డెఫిషియెంట్ ఏంటంటే దాంట్లో వైటమిన్ సి ఉండదు, అట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాంటి రెసిపీలో కోవా లాంటివి యాడ్ చేసామో ప్రోటీన్ వాల్యూ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కాల్షియం కంటెంట్ అనేది దీని నుంచి బాగా ఎక్స్ట్రా వచ్చేస్తుంది, మంచి కార్బోహైడ్రేట్ వస్తుంది, గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా దీని నుంచి వస్తుంది. తర్వాత పాలల్లో ఉన్నటువంటి బి వైటమిన్స్, తర్వాత ఇతర మినరల్స్ అవన్నీ కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది అన్నమాట. సో మనకి ఆనపకాయలో మనకి మేజర్గా ఉండేది ఏంటంటే క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మనకి దీని నుంచి
వైటమిన్స్, ఫైబరు, మినరల్స్ అవి మాత్రమే వస్తాయన్నమాట. సో ప్రోటీను, కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి ఇలాంటి స్వీట్ చేసినప్పుడు ఏంటంటే అవి దీంట్లో చక్కగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు పాలది మనము ఉత్పత్తి ఇది కోవా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఆల్రెడీ మనము యాలకులు ఇందులో యాడ్ చేసాం కదా, చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కుక్ అవుతుంటే. సో ఇలా మిక్స్ అయిన తర్వాత, కోవా మిక్స్ అయిన తర్వాత కొంచెం అంతా పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు అనుకుంటుండొచ్చు ఆల్రెడీ కోవా అనేది పాల ఉత్పత్తే కదా, మళ్ళీ ఎందుకు పాలు యాడ్ చేయటం అనేది. చూడండి, పాలు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే టెక్స్చర్ మారుతుంది, టెక్స్చర్ మారుతుంది, కలర్ మారుతుంది, తర్వాత ఇంకొన్ని పోషకాలు ఎన్హాన్స్ అవుతాయి. సో ఒక ఫుల్నెస్ అనేది వస్తుంది అనమాట, వాల్యూము ఫుల్నెస్ అనేది వస్తుంది. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఇందులో నేను షుగర్ కంటెంట్ అనేది చాలా తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే కోవా చాలా స్వీటిష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పాలు కూడా స్వీటిష్గానే ఉంటుంది. తర్వాత నెయ్యి కూడా మనకి స్వీటిష్గానే ఉంటుంది కాబట్టి నెయ్యి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో మొత్తం ఇది కుక్ అయ్యే వరకు, కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మనం దీన్ని తిప్పుతూనే ఉండాలన్నమాట. చక్కటి స్వీట్ హల్వాలాగా రెడీ అవుతుంది. సో దాన్ని అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా చూస్తే మనము ఎవరికైనా ఇది ఇచ్చామనుకోండి, ఇది చూస్తే దీంట్లో ఆనపకాయ ఉంది అని ఎవరు అనుకోరు కదా. సో అదే దీంట్లోని ప్రత్యేకత. పాలు ఉండటం వల్ల ఇది పోషక విలువలు అనేవి చక్కగా పెరగటం, అలా ఆనపకాయ ఉండటం వల్ల దీంట్లో ఫైబర్ యాడ్ అవటం, అంటే స్వీట్స్లో ఫైబర్ ఉండటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇలాంటి స్వీట్లో అయితే డెఫినెట్గా ఫైబర్ ఉంటుంది. ఇలాంటి స్వీట్ డెఫినెట్గా మీరు ట్రై చేయవలసిందే. స్పెషల్ అకేషన్లో లేకపోతే కనీసం వారానికి ఒకసారి చక్కగా స్పెషల్ ఫుడ్ వండుతున్నప్పుడు ఇలాంటి ఒక స్వీట్ తయారు చేసి ఒక ఇంత చిన్న దాంట్లో ఒక 2 స్పూన్లు వేసుకుని తీసుకుంటే కనుక సరిపోతుంది. మంచి అరోమా వస్తుంది, ఆ స్వీటిష్ అరోమా అనేది భలేగా ఉంది. అస్సలు వెజిటేబుల్ జాడ ఎక్కడ మనకి కనిపించట్లేదు. సో చక్కటి ఆనపకాయ స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. సో చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను.